హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను సాయిల్ చేంజ్ అయిపోతా ఉన్నాను అనమాట. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, కొన్ని తీసుకొచ్చాను బయటికి. నేను నర్సరీలో ఏమేమి మొక్కలు కొన్నానో ఇక చూపిస్తాను మీ అందరికి. ఇక్కడ ఈరోజు విండు చాలా ఉంది. ఇదిగోండి, ఇవి వంకాయ అన్నమాట. ఇదేమో బచ్చలాకు, ఇవి మ్యారీగోల్డ్, ఇది గోంగూర, ఇదేమో మన పొట్లకాయ. నేను పొట్లకాయ ఎప్పుడు బయట నుంచి కొనుక్కొస్తాను. లాస్ట్ ఇయర్ అంటే ఇవి విత్తనాలతో కంటే బయట నుంచి తీసుకొచ్చేస్తే చాలా ఈజీగా వస్తాయని. ఇదేమో బీరకాయ. సో ఇవి అనమాట నేను బయట నుంచి కొనుక్కొచ్చినాయి. మిగతా నా దగ్గర విత్తనాలు ఉన్నాయి, సో ఆ విత్తనాలే వేసేస్తాను. ఇప్పుడైతే నేను ఇవన్నీ కాస్కోలో నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అనమాట. సో పాటింగ్ మిక్స్ బ్యాగ్స్ ఇవన్నీ. ఇప్పుడు వీటన్నిటికీ సాయిల్ చేంజ్ అయిపోతా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇవి కూడా చక్కగా గ్రో అవుతాయి. సో పని అయితే బాగానే ఉంది ఈరోజు మనకి. సో నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇయర్లీ వన్స్ సాయిల్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు వీటి రూట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే చాలా టైట్గా పెరిగేసి ఉంటాయి ఇవంతా కూడా. సో ఈ ప్లాంట్స్కి ఏంటంటే న్యూట్రియన్స్ అట్లాంటివి ఏమి ఇంకా లేవన్నమాట. దీని గ్రోత్ ఆగిపోయింది, బనానా ప్లాంట్ గ్రోత్. సో నేను వీటిని దీనికున్న ఈ సాయిల్ని చేంజ్ చేస్తాను చక్కగా. ఇదిగోండి, ఈ పాత మట్టిని పడేయకుండా వీటిని ఈ గార్డెన్ బెడ్స్లో వేసేస్తూ ఉంటే సరిపోతుంది. మనం ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, అన్నీ కూడా రీయూజ్ చేయొచ్చు. ముఖ్యంగా మట్టి అయితే కొంచెం ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఓల్డ్ మట్టిని వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సాయిల్ అంతా ఇలాగా తీసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా లోపల పెట్టేసి దీంట్లో మనము మట్టి ఫిల్ చేయబోతున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా నేను మట్టి చేంజ్ చేసేసాను. ఇప్పుడు వాటర్ ఫిల్ చేద్దాం దీంట్లో. వాటర్ ఇందులో చక్కగా ఫిల్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎయిర్ పాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పాటింగ్ మిక్స్లో చక్కగా నీళ్లు మాత్రం నింపుకోవాలి. సో ఇప్పుడు దీనికి కూడా నేను సాయిల్ చేంజ్ అయిపోతా ఉన్నాను. సేమ్ ప్రాసెస్ అండి, దాంట్లో పాత మట్టి తీసేసి కొత్త మట్టి కంటైనర్లో ఫిల్ చేస్తాను అన్నమాట.
నా దగ్గరకు వచ్చి చూపించు. సో ఇప్పుడు దీనికి చక్కగా మనం మట్టితో నింపేసాం కూడా. దీంట్లో వచ్చిన ఈ కొత్త మొక్క, దీన్ని నేను వేరే పాట్లో వేసి పెట్టేస్తాను. సో మనము ఇప్పుడు మట్టి నింపేసాం కదా, సో పాటింగ్ మిక్స్ నింపిన తర్వాత దీన్ని వాటర్తో చక్కగా తడుపుకోవాలి, లేదంటే వాటర్ కింది వరకు దిగదన్నమాట. ఈ పాటింగ్ మిక్స్లో ఏంటంటే త్వరగా మట్టి తడవదు, అందుకే మనం 1కి 2-3 సార్లు నీళ్లు చక్కగా పోసుకోవాలన్నమాట. అంటే స్ప్రే చేయాలి, వాటర్ స్ప్రే చేస్తూనే ఉండాలి. నేను ఈ ఫీడిల్ లీఫ్ ప్లాంట్ని 3 monthsకి వన్స్ చక్కగా లీవ్స్తో సహా క్లీన్ చేస్తాను. ఇది క్లీన్ చేశాక చాలా చాలా షైనీగా ఉంటుంది. సో స్ప్రే చేయడం అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లాంట్స్కి కూడా మనము సాయిల్ చేంజ్ చేద్దాము. సో ఈ ప్లాంట్ ఇది హైయెస్ట్, అంటే దీనికి సాయిల్ చేంజ్ చేయడము చాలా టాస్క్ అని చెప్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కువగా షేక్ చేసిన, మనం సాయిల్ చేంజ్ చేసిన వెంటనే లీవ్స్ అన్నీ కూడా ఫాల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో లీవ్స్ ఫాల్ అయినంత మాత్రాన ఎక్కువ టెన్షన్ పడద్దు, మళ్ళీ రీగ్రో అవుతుంది, అందులో రీగ్రోత్ వస్తుంది. ఇప్పుడు సీజన్ కూడా కదా, చక్కగా పెరుగుతుంది. కానీ దీన్ని ముట్టుకుంటే మాత్రం ఇది లీవ్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇది పెరిగితే మాత్రం చాలా చక్కగా పెద్దగా పెరిగే మొక్కలో ఒక మొక్క, చాలా అందంగా కూడా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రం ఇంట్లో ఒక మోర్ దెన్ 8 feet టాల్ అవుతుంది ఈ మొక్క. కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని కాపాడుకోవడానికి నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు దీన్ని కూడా సాయిల్ చేంజ్ చేస్తాను. చేశాక ఎలా ఉంటుంది దీని గురించి నేను చాలా వీడియోస్ చూసాను, దీని గురించి నేను చాలా చదివినప్పుడు దీన్ని ఎక్కువ కదిపితే లీవ్స్ పోతాయని అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం సాయిల్ చేంజ్ చేస్తున్నా. చేశాక ఎలా ఉంటుందో కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తాను ఈ మొక్క గురించి. సో ఇప్పుడైతే ఇంకోటి, దీని రూట్స్ ఏంటంటే అతి త్వరగా పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఇది చాలా పెద్ద మొక్క అనుకున్నాం కదా. ఇదిగోండి, ఇది చూడండి ఎలా ఉంది, ఫాస్ట్గా గ్రో అయ్యే మొక్కలో ఇది ఒక మొక్క అన్నమాట. ఇదిగోండి చూడండి దీని రూట్స్ అంతా. ఇప్పుడు ఇదంతా నేను కట్ చేసిన తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుద్దో తెలీదు, బట్ ఇది షాక్లోకి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది కోలుకోవడానికి కూడా టైం పడుతుంది. సో మొక్కలలో నా ఫేవరెట్ మొక్క అంటే ఇది లిల్లీ ప్లాంట్ అన్నమాట. పీస్ లిల్లీ అంటారు ఇది. అసలు ఇది దీంట్లో పెద్ద రకము, అంటే ఎలా చెప్తారు, పెద్ద లీవ్స్ ఉన్న ప్లాంట్ కూడా దొరుకుతుంది, ఇది చిన్న లీవ్స్ ఉన్న ప్లాంట్ అన్నమాట. సో ఇది కనుక బ్లూమ్ అయినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ ప్లాంట్. ఇది స్లో గ్రో అవుతాయి అన్నమాట ఈ ప్లాంట్స్ వచ్చేసి. కానీ నేను ఇది ఆల్మోస్ట్ లైక్ 2 years అవుతుంది అనుకుంటా. ఎంత బాగుంటుందో ఇది. మీకు మార్కెట్లో
ఇంత చిన్న ప్లాంట్ తెచ్చుకున్నా ఇది నా చెయ్యంత, నా పామంతా ఉండే ప్లాంట్ ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అయింది. ఇది నేను ఫ్లవర్ వాస్ కంటే కూడా ఇది పెట్టుకుంటాను అనమాట, చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. సో నేను ఇది ఇప్పుడు మట్టి చేంజ్ చేయబోతున్నా దీనికి. ఈ మట్టి అంతా కూడా నేను ఉపయోగిస్తానండి. ఈ మట్టి ఎక్కడా వేస్ట్ చేయను, రూట్స్ ఉన్నా సరే యూజ్ చేస్తాను. ఎలా యూజ్ చేస్తానో నేను మీకు అది చూపిస్తాను. ఇక్కడ మట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, సో అందుకే ఏది వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ 3 ప్లాంట్స్కి మాత్రమే 4 ప్లాంట్స్ ఉన్నాయి. 4 ప్లాంట్స్కి నాకు 1 బ్యాగ్ సాయిల్ సరిపోయిందనమాట. సో ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేయబోతా ఉన్నాను. ఈ పాటింగ్ మిక్స్ చాలా తేలిగ్గా ఉంటుంది. దాంతోపాటు ఇది వాటర్ వేయంగానే ఇంత మట్టి కూడా అణిగిపోతుంది అనమాట, లోపలికి అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ వాటర్ వేయాలి అని చెప్తా ఉన్నాను. సో ఇది మన మొక్క, దీన్ని ఎక్కువ అంతే. ఇప్పుడు మళ్ళీ సాయిల్ నింపేస్తాను. సో ఈ చిన్న మొక్కను కూడా దీంట్లో పెట్టేశాను. వీటన్నిటి కూడా మార్చేసాను సాయిల్. ఇంకా బర్డ్స్ సౌండ్ వినిపిస్తుందా? ఎంత చక్కగా సౌండ్ చేస్తాయో. ఇంకా మార్నింగ్ అయితే ఒక్కసారి బ్యాక్ యార్డ్లో మొక్కలు పెంచాక మాత్రం సందడిగా ఉంటుంది. ఇదిగోండి, ఇది మన ఇంట్లో పెరిగిన బీటిల్ లీఫ్ అనమాట. నేను చాలామందికి ఇచ్చాను అడిగిన వారికి, కానీ కాపాడుకొని ఇంట్లో జాగ్రత్తగా పెట్టాలి అనేసరికి మన ఇంట్లో మొక్కనే పోయింది. సో ఒక సైడ్ మిగిలింది. దీన్ని కూడా నేను రీపాటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్లాంట్ని. సో ఇది వచ్చి మునక్కాయ మొక్క అనమాట. దీన్ని కూడా నేను రీపాటింగ్ చేస్తున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది గ్రౌండ్లో సర్వైవ్ అవుతుందా, అది కూడా అమెరికాలో అంటే టెక్సస్ వెదర్కి అని. అండ్ పాట్లో కనుక గ్రో చేస్తే దీనికి పూత వస్తుందా, ఈళ్ళు వస్తుందా అని అడుగుతారు. ఎస్, వస్తుందండి. దీన్ని అయితే నేను పాట్లోనే పెంచాను. దీనికి చక్కగా పూత కూడా వస్తుంది, కాయ కూడా వస్తుంది. ఇంకొకటి ఇదిగోండి, ఇక్కడ కింద ఒక బల్బు ఉంటుంది చూడండి. ఇగో ఇక్కడ ఒక బల్బు కనబడుతుంది కదా మీకు. ట్యూబ్ అంటారో బల్బ్ అంటారో అది మీ ఇష్టము. నేనైతే దీన్ని బల్బ్ అనేస్తున్నా. చూసారా, దీన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలండి, చక్కగా పెరుగుతుంది పాట్లో. కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఇయర్ సాయిల్ చేంజ్ చేసుకోండి. ఈ ఒక్క మొక్క ఉంటే చాలు మీకు అసలు చక్కగా ఒంటికి కావలసిన ఔషధ గుణాలున్న మొక్క అని నేను అంటాను. దీంతో నేనైతే దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుతాను. నా పాత ఇంట్లో ఇవి గ్రౌండ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కూడా నేను కొత్త ఇంటికి వచ్చినప్పుడు దీన్ని యాక్చువల్గా నేను సీడ్తో పెంచాను. కొత్త ఇంటికి వచ్చినప్పుడు నేను గ్రౌండ్లో వేసాను. గ్రౌండ్లో వేస్తే బ్రతకలేదు, చనిపోయిందనమాట. సో నేను మళ్ళీ దీన్ని సీడ్ తోటి స్టార్ట్ చేశాను. ఇది ఇంత పెద్దగా అయింది. ఇప్పుడు దీన్ని నేను రీపాటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫిగ్ ప్లాంట్ అనమాట, మన ఇంట్లో ఉంది. దీన్ని కూడా నేను రీపాటింగ్ చేశాను. ఫిగ్ ప్లాంట్కి ఏంటంటే మీరు ఎంత స్పేస్ ఇస్తే అంత చక్కగా ఈళ్ళు వస్తుందండి, కాయలు వస్తాయి. చక్కగా స్పేస్ ఇవ్వండి, న్యూట్రియన్స్ ఇవ్వండి, అంతే కాయలు అయితే చక్కగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు బాగుంది కదా వెదరు, అందుకే అన్నీ రీపాటింగ్ చేసేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా చేద్దాం, మరి చేశాక చూపిస్తాను. రికార్డ్ చేయడానికి ఎవరు లేరండి, సో నేనే చేసుకుంటున్నా. ట్రైపాడ్ పెడితే ఏంటంటే ఎగిరిపోతుంది, విండ్ చాలా ఉంది ఇక్కడ, అది ఊరికి కింద పడుతుంది అనమాట. సో అందుకని రికార్డ్ చేస్తున్నాయి. ఇగో ఇవన్నీ ఇన్ని అయినాయి ఇప్పటికి, ఇంకా ఇవి ఉన్నాయి. హాలిడేస్ వస్తే ఇంకా ఇప్పుడు ఇదే పని మనకి. హాలిడేస్ వస్తే అసలు టైమే తెలీదు. బ్యాక్ యార్డు, తర్వాత ఈ మొక్కలు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా, మనకు కావాల్సిన పండ్లు కూరగాయలు అన్నీ పెంచేసుకోవచ్చు, ఆకుకూరలు అన్నీ. సరే ఇప్పుడు నేను మీకు చేంజ్ చేస్తున్నాను, చేశాక చూపిస్తాను. దీంట్లో ఈ ఓల్డ్ మట్టిని ఎలా యూజ్ చేయొచ్చు వేస్ట్ చేయకుండా అంటే, ఈ ఓల్డ్ మట్టిని మీరు గార్డెన్ బెడ్స్లో వేసేసుకోవచ్చు. కింద లేరు అండ్ పైన కింద లేరు ఎప్పుడు ఫ్రెష్ మట్టి వేసుకోండి. పైన లేరు అంటే ఏదైతే మనం మిగిలిన మట్టి ఉంటుందో లేకపోతే పాత మట్టి ఉంటుందో అది వేసేసుకోవాలన్నమాట. నేను చేసేదే మీకు చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్స్పర్ట్ అయితే కాదు, కానీ ఇన్ని సంవత్సరాలు నేను ఎలా అయితే చేస్తున్నానో వాటి వల్ల మొక్కలు అయితే బతికాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది
నా అభిప్రాయం అన్నమాట. సో ఇప్పుడు నేను కింద అంతా ఈ మునక్కాడ మొక్కకి కింద న్యూ సాయిల్ ఫిల్ చేశాను. అండ్ ఓల్డ్ సాయిల్ తోటి నేను టాప్ లేయర్ వేసేస్తున్నాను అనమాట. సో టాప్ లేయర్లో కూడా న్యూట్రియన్స్ ఉంటాయండి. మనం ఈ మొక్కను కాపాడడానికి మనం ఎన్నో న్యూట్రియన్స్ ఇస్తూ ఉంటాం కదా. సో అవన్నీ బాగా ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఈ ఓల్డ్ సాయిల్ని మార్చిన టాప్ లేయర్స్కి వాడేస్తూ ఉంటాను, పడేయను అస్సలు. ఇది పాలకూర విత్తనాలు, ఇది లాస్ట్ ఇయర్ మొక్క, దీన్ని కూడా ఉంచేద్దాం ఇలానే. పాలకూర కాదు, సారీ, తోటకూర. ఏంటో అండి అప్పుడప్పుడు టూ మెనీ మొక్కల పేర్లు చెప్తా కొన్ని మర్చిపోతూ ఉన్నాను, నేమ్స్ అన్నమాట. సో ఇంతే, అయిపోయింది, పని అయిపోయింది. సో ఇవన్నీ పెద్ద మొక్కలు కాబట్టి వీటిని నీళ్ళల్లో కంటైనర్స్లో వేసుకున్నాను. దీనికి మాత్రం పెద్ద కంటైనర్ వాడుతూ ఉన్నాను అనమాట. సో ఇవి ఈరోజు కబుర్లండి. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.